అసలు ఈ కామనర్స్కి గేమ్ ఎలా ఆడాలో తెలియట్లా. ఒక్క మనీష్ ఒక్కడే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. మనీష్ ఒక్కడే నెగిటివ్ అయిపోయినా పర్లేదు, మనం గట్టిగా ఉండాలి. ఏదొస్తే మనం గెస్ట్లు, వాళ్ళు ఓనర్, సారీ మనం ఓనర్లు, వాళ్ళు టెనెంట్స్. అలాంటప్పుడు టెనెంట్స్ లోపలికి వచ్చి ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోతున్నారు. ఒక చిన్న ఇంప్రెసివ్ అని చెప్పి మనం అన్నాము, ఇంకా వచ్చేది ఏదో ఒకటి చేస్తే తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అసలు మనము అని చెప్పి నెగిటివ్గా మనోడు నెగిటివ్ అయిపోయినా పర్లేదు, మనం టాస్క్ లాగా ఆడాలని చూస్తున్నారు. మనోడు అలా మాట్లాడుతుండేసరికి ఇటుపక్క ప్రియా అవ్వచ్చు, శ్రీజ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అబ్బో మనోడు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం ఇలా మాట్లాడాలి అని, నాకు అది అలవాటు అండి, నేను ఇలా ఇస్తానండి కావాలని చెప్పి. అంటే ఒక వ్యక్తి అలా మాట్లాడుతుంటే మనం ఇలా మాట్లాడితే మనం హైలైట్ అవుతాం, మనం మంచి వాళ్ళం అనిపించుకుంటాం, మనం మానవతామూర్తులు అనిపించుకుంటాం ట్రై చేస్తున్నాడు. అట్ లాస్ట్ మాస్క్ మ్యాన్కి అర్థమైంది ఎలా గేమ్ ఆడాలనేది. మాస్క్ మ్యాన్ చెప్పాడు, అరే బాబు మనం ఎక్కువగా మానవతా దృక్పథంలో చూస్తున్నాము, ఆ కోణంలో చూస్తున్నాము, బట్ మనం ఓనర్స్, వాళ్ళ టెనెంట్స్, ఇది ఒక టాస్క్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మారిందనుకో మనం అదే పొజిషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది, గేమ్ లాగా ఆడాల్సి వస్తుంది. అండ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇది. లగ్జరీ బడ్జెట్ ఇది మన హౌస్, మనకి మొత్తము, సో మనది ఓనర్స్ ఇది. సో ఫ్రిడ్జ్ కూడా మనదే, సో ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు కూడా మనవే, అవి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ రేషన్ ఒకటే కాదు, మిగిలిన ఈ పండ్లు అవ్వచ్చు లేదా ఫ్రూట్స్ ఏవైనా ఫ్రిడ్జ్లో ఉన్నవి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మనీష్ ఫస్ట్ నుంచి చెప్తుంటాడు. ఫైనల్గా మన మాస్క్ మ్యాన్ రియలైజ్ అవుతాడు. తర్వాత అక్కడ అందరు రియలైజ్ అయ్యి అందరూ మాట్లాడతారు. పాపం ఇక్కడ ఏంటంటే అందరూ మాట్లాడుతుంటారు, డెమోన్ పవన్కి అవకాశం ఇవ్వరు. పాపం డెమోన్ పవన్ మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అందరూ మాట్లాడేసాక పాపం మనోడు మాట్లాడతారు. మనోడు మాట్లాడింది అందరూ మాట్లాడిందే కాబట్టి ఎవరు లైట్ తీసుకురా, మాకు తెలుసు కదా, చెప్పాం కదా మేము అంటారు. అండ్ ఇంకొకటి జరిగింది. సంజన గారు అసలు ఎంత రూడ్గా మాట్లాడుతున్నారంటే అసలు మామూలుగా లేదు. బట్ ఆమె బిగ్ బాస్ హౌస్కి చాలా అవసరం. ఇంకోటి కూడా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వీక్స్లో ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, టాప్ సెలబ్రిటీస్, వాళ్ళే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మిగిలిన కుర్రాళ్ళు గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇనిషియల్ బస్ కోసం ఇలా తీసుకొస్తారు. ఓకేనా, పోయినసారి కూడా అంతే, అలాగే జరుగుతూ ఉంటుంది. బేబక్క కానీ, అంతకుముందు షకీలా గారు కానీ, అంతకుముందు ఆ సీజన్లో కిరణ్ రాథోర్ గారు కానీ అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. సో కాకపోతే ఈసారి కొంచెం భిన్నంగా జరుగుతట్టుకుంది. సో సంజన గారు కొంచెం ఆ ఫుటేజ్ ఇస్తున్నారు. సంజన గారు వర్సెస్ హౌస్ మేట్స్, ఆల్ హౌస్ మేట్స్. ఇప్పుడు నామినేషన్స్ ప్రోమోలో కూడా అలాగే కనిపిస్తుంది. మొత్తం సెలబ్రిటీస్, కామనర్స్ అందరూ సంజన గారిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటి, వెళ్ళిపోతారేమో అనుకుంటారు. బట్ బిగ్ బాస్కి ఆమె అవసరం. బట్ ఆమె రూడ్గా మాట్లాడుతుంది, చాలా రూడ్గా మాట్లాడుతుంది. నిన్నటి వరకు కొంచెం అలాగే ఉంది. వచ్చిన రోజే ఆమె కొంచెం బిహేవియర్లో కొంచెం తేడా అర్థమైపోయింది. ఇమాన్యుయల్ తోటి కావాలని ఇమాన్యుయల్ని అలా జోకర్గా మాట్లాడటము అర్థమవుతా ఉందన్నమాట ముందుకు పోయే కొద్దీ. సో నిన్న నామినేషన్ ఆమెను ఎప్పుడైతే చేశారో అందరూ కలిసి, ఓనర్స్ అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేశారో, సో అప్పుడు అందరికి మీద ఆమె కోపం వచ్చింది. ఎస్పెషల్లీ శ్రీజ, మనీష్, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, సో వీళ్ళందరి మీద కోపం వచ్చింది. ఈ రోజు కూడా అంతే. సో అది ఏంటంటే అది ఒక నామినేషన్ ఆమెలోకి వచ్చిన ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చేసింది. మొత్తం బయటకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆమె ఆ పనిలో ఉంది. ఊరుకూరిని చిరాకు పడుతుంది ఆమె. చాలా అంటే చాలా ఒక పాయింట్లో నటిస్తుందని అనిపిస్తుంటుంది. అంటే లైక్ కోపాన్ని దిగమంగుకొని వాళ్ళతో నటిస్తుందని అనిపిస్తుంటుంది. బట్ కాకపోతే రియల్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది ఆమె కోపడుతుందని. అది ఫేక్ కాదు ఆమె చేసేది, రియల్ బిహేవియరే. దాన్ని దాపెట్టాలని ట్రై చేస్తుంది కానీ అవ్వట్లేదు ఆమెది బేసిక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రియా అనే అమ్మాయి ఐదర్ ఏడుస్తుంది లేదా అరుస్తుంది, ఇంకేం చేయదు ఈ అమ్మాయి. వాళ్ళకి బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకు కావాల్సిన ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్ మీరు వండించుకొని తినండి రా బాబు అని చెప్పారు. అండ్ మాస్క్ మ్యాన్ ఒక పాయింట్ చెప్తారు, అద్భుతమైన పాయింట్ చెప్తారు. వాళ్ళకేమి లగ్జరీస్ ఫుడ్ వస్తుంది, ప్రోటీన్ ఫుడ్ పంపిస్తున్నాడు బిగ్ బాస్, సెలబ్రిటీస్ బాగానే లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. మన మాస్క్ మ్యాన్ అద్భుతమైన పాయింట్ చెప్తారు. నాకైతే భలే నచ్చింది ఆ పాయింట్. అసలు ఏమంటాడు, వాళ్ళకి మీరు అద్భుతమైన ఆహారం పంపిస్తున్నారు, ఫుడ్ పంపిస్తున్నారు అనుకుంటారు. వాళ్ళకి పంపించేది ఆ పప్పు సాంబారు రసమే. వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటుంటారు. ఈ పప్పు సాంబారు అవి వాళ్ళు చాలా తక్కువ తింటారు. వాళ్ళకి రోజు బిగ్ బాస్ 3 పూట్లు అదే పంపిస్తున్నారు. ఎంత పెద్ద మనిషి అయినా కానీ 3 పూట్లు ఒకటే ఫుడ్ తినడం అనేది చాలా కష్టము. బిగ్ బాస్ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు ఉండగలుగుతారా అని టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది మీరు అర్థం చేసుకోండి. అదొక టాస్క్, బిగ్ బాసే టాస్క్ ఆడుతున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వడం ఎందుకు అని చెప్పి మనం మాస్క్ మ్యాన్ మాట్లాడాడు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది మాస్క్ మ్యాన్ చెప్పిన మాట. దాన్ని మనీష్ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ఎవరు పట్టించుకోవట్లా. మనీష్ ఏంటంటే నెగిటివ్ యాంగిల్లో మాట్లాడుతుంటారు. మనీష్ పెద్దగా మాట్లాడుతుంటారు, ఫుడ్ ఎందుకు పెట్టాలి, అలా ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టాలి అన్నప్పుడు ఈ ప్రియా వచ్చేసరికి నేను అలాగే పెడతాను, నేను అంతే, నాకు ఫస్ట్ నుంచి నేచర్, నా అలవాటు అంటే. బయట వేరు, బిగ్ బాస్ హౌస్ వేరు. బిగ్ బాస్ హౌస్లో టాస్క్ ఇచ్చారు. ఈమె అమ్మాయి ఏమంటే టాస్క్లో మన పర్సనాలిటీస్, మన క్యారెక్టర్ కూడా బయటపడుద్ది అన్నారు. అదే క్యారెక్టర్ బయటపడటమో లేదా పర్సనాలిటీస్ బయటపడతాయని చెప్పి భయంతో ఫేక్ గేమ్ ఆడుతున్నారు. అండ్ ఈ అమ్మాయి కూడా వాళ్ళకి ఫుడ్ వండించుకొని, మీకు నచ్చిన ఫుడ్ వండించుకోండి అని చెప్పి
కుక్కుల్ని ఏర్పాటు చేస్తే లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర వండించుకోకుండా వీళ్ళ దగ్గరికి వచ్చి తింటారు. ఓనర్లు టెనెంట్ ఇళ్ళకి వెళ్ళి తింటారు ఎవరైనా ఫుడ్డా? అది కూడా వాళ్ళొక తింటున్నప్పుడు మీరు మా ఫుడ్ తినకూడదు అనేసరికి శ్రీజ పట్టుకుంటారు స్పూన్ తోటి, ప్రోమోలో కూడా చూపిస్తారు. మీరు మా ఫుడ్ తినకూడదు అంటారు. రామ్ రాథోడ్ కూడా ఉంటాడు. ఈ అమ్మాయి ఎందుకు తినకూడదు, అదేంటండి మా దగ్గరికి వస్తే మీకు అంత మంచి ఫుడ్ ఇచ్చాం కదా తినవాడు చెప్పి ఈ అమ్మాయి హర్టే లోపలికి వచ్చేస్తుంది. లోపలికి ఏడ్చుకుంటూ వచ్చింది, గగ్గోలు పెట్టుకుంటూ వచ్చింది. మా భరణి గారు అక్కడే ఉంటారు, ఆయనకి చెప్పుద్ది అదేంటంటే మేము లోపలికి వచ్చినప్పుడు మీకు కావాల్సిన ఫుడ్ మేము ఇస్తున్నాం కదా, అండ్ ఏదో ఒకటి చెప్పి ఇస్తున్నాం కదా, మీరు ఒక చిన్న స్పూన్ శ్రీజ తింటే దానికి ఎందుకండి అలా చేస్తారు అది ఇది అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటారు. పాపం రాము రాతాడు ఆ సుమన్ శెట్టి వాళ్ళ లోపలికి వచ్చి బతిలాడతారు. ఆ అమ్మాయి ఇంకా రెచ్చిపోతుంటుంది, మీకు ఇవ్వలేదా అండి, మీరు ఒక స్పూన్ తింటే అందుకు చేస్తున్నారని. మినిమం కామన్ సెన్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అసలు బయట ఉంటున్నారు, ఫుడ్ లేదు. మొన్న మీరు తెచ్చిన బిర్యానీ తినడానికి ఇస్తేనే మళ్ళీ బిగ్ బాస్ వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ ఎవరికి ఇచ్చిన ఫుడ్ వాళ్ళే తినాలని బిగ్ బాస్ చెప్పాడు. కనీసం ఆ ఫుడ్ కూడా ఉండదేమో, మీరు ఓనర్స్ తింటే దాంట్లో నుంచి కొంచెం ఏదైనా తింటే బిగ్ బాస్ గట్టిగా మాట్లాడి మీకు ఆ ఫుడ్ కూడా పంపించాలంటే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా వీళ్ళని అడుక్కోవాలి కదా. ఇప్పుడు కనీసం ఏదో ఫుడ్ పంపిస్తున్నారు, వీళ్ళు అడుక్కోవట్ల ఫుడ్ కోసం. రేపు పొద్దున బిగ్ బాస్ వీళ్ళు వచ్చి తింటే అది కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళు అడుక్కోవాలి కదా, వాళ్ళ భయం ఉంటుంది కదా. వాళ్ళ క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది. దానికి వీళ్ళు ఏడ్చుకుంటా రావడం ఎందుకు? వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేయాలని అసలు అనుకోవటం ఎందుకు? మీరు చేసుకున్న ఫుడ్ మీరు పెడతారా? ఓనర్స్ ఫుడ్ టెనెంట్స్ తినకూడదు. అలాంటప్పుడు ఒక మాట చెప్పాడు, మీ ఫుడ్ మేము తినొచ్చు అని చెప్పలేదు, తినకూడదు అని చెప్పలేదు కదా బిగ్ బాస్. ఇది తినకూడదు అంటే ఇది కూడా తినకూడదు, బేసిక్ లాజిక్ అది. ఓనర్స్ వెళ్ళి దర్జాగా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి పెట్టుకొని తినేస్తారు ఎవరన్నా? ఎవరు తినకూడదు. అండ్ దట్టు బిగ్ బాస్ హౌస్ ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ అదేమైనా రూల్ బుక్ ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ డెసిషన్స్ మారుస్తుంటారు అక్కడ. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా దానికి ఎందుకో ఏడవటము, ఫుటేజ్ మొత్తం పక్కా చెప్తుండే కదా. నాకైతే కంటెంట్, ఫుటేజ్ ఈ రెండే కనిపిస్తూ ఉన్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమో తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం ఫుటేజ్ కోసమే ట్రై చేస్తుందని అనిపిస్తుంది ప్రియా అయితే. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే అనిపిస్తుంది. ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఆ న్యాచురల్ ఆ బిహేవియర్ నాకైతే కనపడలేదు. యాజ్ ఆఫ్ నో కనపడలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో అయితే నాకు కనపడలేదు. అంత కంటెంట్ కోసమే చేస్తుంది. ప్రీ ప్లాన్డ్. ఆ ఇమాన్యుయల్తో మాట్లాడటం అయినా కానీ, సో ఏదైనా కానీ అది కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. అది న్యాచురల్గా రావట్లేదు అమ్మాయి. నెక్స్ట్ సంజన గారు. సో సంజన గారు ఏమో మరీ ఘోరం అండి బాబు. అసలు చూస్తాను మధ్యాహ్నం లైవ్, ఎంత దారుణంగా అంటే ఆమె వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. ఫ్లోరా సైని గారు వాష్రూమ్స్ క్లీన్ చేయాలంటే ఎవరికైనా, ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా కానీ లోపల ఒక రకమైన బాధ ఉంటుంది. మనం పెద్ద సెలబ్రిటీ, మనం అది క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఒక రకమైన బాధ ఎవరికైనా ఉంటుంది. సో అలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది లోపల, ఎవరికైనా బయటకు చెప్పరు కానీ. సో ఆమె అప్పటికే అన్నీ క్లీన్ చేస్తూ ఉండింది. సో రోజుకి 3 పూటలు వెళ్తుంది, క్లీన్ చేస్తుంది, నీట్గా వస్తుంది. ఓకేనా. ఆమె కూడా హౌస్లో ఉండాలన్న థాట్ ఆమెలో కూడా ఉన్నట్టుంది. సో ఖచ్చితంగా ఉండాలి అని. సో ఆమె క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఆమె క్లీన్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మా బాత్రూంలో కింద మూల 2-3 షాంపూలు పెడితే చూసేదానికి ఆమెకి ఇబ్బంది ఉంటుంది కదా. సో ఎవరో షాంపూలు పెట్టారు, అవి నేను తీసి పక్కన పెట్టాలని. ఎందుకంటే న్యాచురల్గా ఆమె ఆ ఫ్లోర్ క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, అంతే కదా. మిగిలిన వేరే వాళ్ళు అక్కడ అండర్వేర్లు వదిలేస్తానో, వేరే వాళ్ళు అక్కడ టవల్ వదిలేస్తానో, వేరే వాళ్ళు అక్కడ షాంపూలు వదిలేస్తానో, అవి తీసుకొచ్చి పిండి ఆరేసి ఆమె పని కాదు అది. ఆమె పని కాదు. ఆమె వచ్చి అడిగింది, అవును నాది అక్కడ ఉంటే తప్పే ఉంది, అది అక్కడ ఉంటే తప్పేంటి, అది కిందే ఉంది కదా తప్పేంటి. అది అట్లీస్ట్ పైన స్టాండ్లో కూడా పెట్టలేదు, కింద పెట్టారు. ఆమె క్లీన్ చేయాలి కదా. ఒక మూల పెట్టాక ఆమె క్లీన్ చేయాలి కదా, ఆమె తీసి క్లీన్ చేయాలి కదా. అదే మా సొంత ఇల్లు కదా, మన ఇంట్లో వాళ్ళ కోసం చేయట్లా. ఆమె బయట ఒక టాస్క్లో భాగంగా ఆమె పని చేస్తుంది. సో ఆమెకి ఇచ్చిన పని ఆమె చేయాలి. ఈమె మరీ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటే సంజన మామూలు కూడా కాదు. అసలు ఎంత యాటిట్యూడ్ అంటే ఆమె వచ్చి భయపడుతుంది, ఆమె షివర్ అవుతుంది. ఈమెతో గట్టిగా మాట్లాడుతుంటే ఆమె షివర్ అవుతుంది. అది ఎంత నిజమైనా తెలియదు కానీ నిజంగా ఆమె షివర్ అవుతుంది. షివర్ అయ్యి మాస్క్ మ్యాన్ వెనక దాక్కుంటుంది. ఆమె చేయి మాస్క్ మ్యాన్ గట్టిగా పట్టుకుంటుంది. ఆమె మాట్లాడే మాటలకి ఏమంతలా బెదిరిస్తుంది. ఏమో కూడా ఆ బాత్రూంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇవేమన్నా బాంబులా, ఇవేమన్నా కత్తులా, ఇవి లోపల ఉంటాయి ఏంటి, లోపల ఉంటే దానికి ఒక స్టాండ్ ఉంటుంది, పైన ఆ స్టాండ్లో పెట్టుకోవాలి, కిందకి పడేయకూడదు కదా. ఏ బాత్రూంలో అయినా కానీ అవి కింద ఉంటే చిరాగ్గానే ఉంటాయి చూడడానికి ఎవరికైనా. అది పర్సనల్ బాత్రూమ్ అవ్వచ్చు, బిగ్ బాస్ హౌస్లో బాత్రూమ్ అవ్వచ్చు. మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీరు వస్తువులు బయటకు తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అసలు వినదు. అండ్ లాస్ట్కి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఎవరి వస్తువులు తీసుకొచ్చి వాళ్ళకి స్టాండ్లో పెట్టాలి, లేకుంటే అసలు బాత్రూమ్లు కూడా యూజ్ చేయకుండా చేస్తానంటారు పవన్ కళ్యాణ్. అసలు మామూలుగా ఉండదు అసలు. అది గట్టిగా మామూలు కూడా చెప్పడం అనమాట, చాలా సీరియస్గా చెప్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆమె చేస్తున్న పనిని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కన్సిడర్ చేశారు, బాగా పని చేస్తున్నారు. సో ఒక పని చేస్తున్న పర్సన్కి
ఆమె సర్వెంట్ కాదు. ఫస్ట్ ఈమె సంజనాతో వెళ్ళి మాట్లాడింది, నేనేం నీ సర్వెంట్ కాదు, నువ్వు ఎందుకు చెప్పింది చెప్తున్నావు అని చెప్పి ఆమె తిరగబడుతుంది. ఈమంటే మళ్ళీ నీకు మంచిగా ఉన్నప్పుడే మాట్లాడంటది. అసలు వర్స్ట్ బిహేవియర్ అనిపించింది నాకైతే సంజన గారిది. కొంచెం కంట్రోల్గా ఉండాలి మాట మాట్లాడేటప్పుడు. తీసి పారేసినట్టు మాట్లాడకూడదు కదా. సో బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే విధానం చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఫుటేజ్ ఇస్తున్నావు, నెగిటివ్ యాంగిల్ వస్తుంది, బిగ్ బాస్కి మజా వస్తుంది, ఓకే ఫైన్. బట్ ఓవర్ ద పీరియడ్ చెక్ చేస్తారు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటనేది మనకు చూపించిన దాని గురించి మనం రివ్యూ చెప్పాలి కదా, మాట్లాడుకోవాలి కదా. సో ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు, దానికి నువ్వు అడ్మిట్ చేసి నువ్వు వచ్చేసి ఓకే అండి సారీ అండి నేను వెళ్ళి తీసేస్తాను ఇంకెప్పుడు చేయను, సింపుల్తో గోటుతో పోయేదానికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఫుటేజ్ కావాలి ఆమెకి. నిజంగా మన మనీష్ ఇక్కడ కూడా మనీష్ని మనం మెచ్చుకోవాలి. అండ్ మనీష్ అబ్జర్వింగ్ స్కిల్స్ని మనం ఇక్కడ పాయింట్ చేసి మాట్లాడాలి, హైలైట్ చేసి మాట్లాడాలి. మనీష్ అబ్జర్వింగ్ స్కిల్స్ మనీష్ నిన్న చెప్పాడు ఆల్రెడీ, నామినేషన్ చేస్తూ ఆమె ఒక పాయింట్ని కావాలని అన్నెసరీగా డ్రాగ్ చేస్తుంది, అక్కడ విషయం లేకపోయినా కూడా డ్రాగ్ చేస్తుంది. ఆమె కంప్లీట్ నెగిటివ్ అరా, సో ట్రై చేస్తుంటుంది అని చెప్పాడు. సో ఆమె వీళ్ళతోనే కాదు ఎవరితోనే కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఈరోజు నాకు అర్థమైంది. సో మనీష్ అబ్జర్వింగ్ స్కిల్స్ కరెక్ట్ అనిపించింది నాకు. ప్రాపర్గా అనలైజ్ చేస్తున్నాడు మనీష్ ఒక్కొక్కరిని. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా చేస్తారేమో గట్టిగా ఒక్కొక్కరికి, బట్ ఇప్పటివరకు అయితే మాత్రం అబ్జర్వ్ చేస్తున్నాడు అందరిని. అది అంతవరకు బాగా అనిపించింది. హౌస్లో ఎవరైతే టెనెంట్స్ ఓనర్స్ దగ్గరికి వచ్చినప్పుడు పని చేయించుకుంటారు. పని చేయించుకుని ఒక కాఫీ మొహాన్ కొట్టారు పాపం తనుజాక. అమ్మాయి కాఫీ అంటా ఉంది పాపం మా అమ్మాయి, సీరియస్లీ. అండ్ ఇంకోటి కూడా నాకు బాధ అనిపించింది ఏంటంటే, ఆ కాఫీని తీసుకెళ్ళి లగ్జరీ బడ్జెట్లో పెడతా చూస్తావా, అది చాలా బాధ అనిపిస్తుంది. అది నార్మల్గా ఇచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే 7th సీజన్లో బట్ ఆ 7th సీజన్లో అది కాఫీ వల్ల ఎంత గొడవలు అయ్యాయో తెలుసు కాబట్టి మేబీ ఆ కాఫీ దక్కకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఏమైనా బయటికి తీసుకురావచ్చు అని చెప్పి బిగ్ బాస్ ట్రై చేస్తుంటారు. అందుకనే ఆ ఓపెన్ బాత్రూమ్స్ అవ్వచ్చు, లేకుంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఆ కంఫర్ట్ లెవెల్స్లో వాళ్ళు ఉండకూడదు. సో అందుకని ఆ కంఫర్ట్ లెవెల్స్ 1 by 1 తగ్గించుకుంటూ వస్తారు వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. సో దాంట్లో ఈ కాఫీ కూడా ఒకటని నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట ఓవరాల్గా పొద్దున జరిగింది. బట్ సంజన గారు రూట్ బిహేవియర్, ప్రియా గారి ఆ కంటెంట్, ఆ ఫేక్ ఎమోషన్ నాకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. అండ్ రాము రాథోడ్ది పాపం అబ్బాయి తప్పేం లేదు, ఎందుకంటే అబ్బాయి భయపడటంలో న్యాయం ఉంది. అండ్ వాళ్ళిద్దరు తింటున్నారు పాపం, తింటున్నా కానీ అక్కడ రాము రాథోడు అమ్మాయి పేరు అనేది సృష్టి తింటుంటే వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు. ఇద్దరు మనుషులు తింటున్నప్పుడు ఎదుటి వ్యక్తులు వచ్చి కంటిన్యూస్గా మాట్లాడుతుంటేనో, లేకుంటే ఒక పర్టికులర్ విషయంలో మీరు తప్పు చేశారని చెప్పి టాన్ చేస్తూ ఉంటేనో మనుషులు ఎలా తింటారు? చిరాకు వస్తుంది కదా మనుషులకి, అసహ్యం వేస్తుంది. ఇమానియల్ అప్పటికి చెప్తుంటే వాళ్ళు తింటున్నారు తిన్నాక మాట్లాడుతున్నారు అని ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే, తింటున్నప్పుడే కంటిన్యూస్గా మాట్లాడటం ఎందుకు? తినేసి అయిపోయింది సార్, తినేసి అనేది మాట్లాడుకోవచ్చు కదా. తింటున్న వ్యక్తులతో మాట్లాడతారు అలాగా ఎవరన్నా? మేము కొంచెం తీసుకున్నాము అని చెప్పి ఏడవటం ఎందుకు? లోపలికి పోతే బోల్డ్ ఫుడ్ దొరుకుతుంది కదా మీకు అదే ఫుడ్ తినాలా? మీకు ఆకలి వేస్తుంది, ఇంకా ఫుడ్ ఉండలేదండి అందుకనే వచ్చారండి. అందుకని వస్తే ఫ్రిడ్జ్లో బోల్డ్ ఉన్నాయి కదా తినడానికి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా కావాల్సిన ఉన్నాయి కదా అక్కడ, మీరు తినొచ్చు కదా వాటిని. ఇదే కావాలా? సో నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు అనమాట. సో అది సంగతి, ఓవరాల్గా ఇలా జరిగింది. మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. జై హింద్.